తాత బర్త్డే అని ప్రేమ తీసుకొస్తే తాత బర్త్డే మీ తాత ఉందా అంటది ఏంద్రేమా? మశానంలో కట్ చేసిన కేక్ ఇంత దూరం తెస్తారా? అవలని చూడక నువ్వు ఇట్లా బుద్ధి ఉందా లేదా? వాళ్ళ తాత బర్త్డే అని అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే నేను ఫస్ట్ చావాలి నీ దృష్టిలో. మనం అట్లా పద్ధతి కాదు మాట్లా ఆ బుసుకులు ఏమైనా అవుతాయి బాపుడు ఎవరు గ్యాజెన్ రావట్లేదే అవలని చూడక 6 సంవత్సరాల తర్వాతకి వచ్చినా పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏం చేస్తావు పోయి మా మీద పడ్డావు. ప్రూఫ్ ఏది మా దాంట్లో ఏం రా ఇటు వచ్చినావు? అంటే కేక్ ఇద్దాం వచ్చిన కేక్ ఇద్దామన్నా తిను. ఒక పీసీ మొత్తమా ఎందుకురా? ఎవరిదిరా బర్త్డే? తాత బర్త్డే అండి. తాత బర్త్డే అంట తీసుకో. తాత బర్త్డే మీ తాత ఉండా? ఉండు మరి తిను. తాత బర్త్డే అని ప్రేమ తీసుకొస్తే తాత బర్త్డే మీ తాత ఉందా అంటది ఏంద్రేమా? ఏంది శ్మశానాల్లో కోసినాం, తాత చనిపోయిండు. ఇవాళ సంవత్సరం ఇలా చనిపోయిన రోజు. ఏం మాట్లాడుతున్నావురా? అయితే అక్కడ నుంచి కోసుకొచ్చి ఇంత దూరం తెచ్చి ఇస్తురా? అందరికి ఇస్తున్నాం. ఇదేంద్రా? శ్మశానంలో వాళ్ళ తాత బర్త్డే అయితే తీసుకొని వచ్చి ప్రేమగా కొంచెం తిన్నానండి. అరే కొంచెం తిన్నారా? అప్పు వాళ్ళ తాత బర్త్డే ప్రేమగా వచ్చి ఆంటీ తింటది కదా ఏం అని ప్రేమరా? ఇప్పుడు అంటే ఇంటి ముందర ఏమైనా బర్త్డే చేసుకుంటే ఇస్తారు కానీ మశానం నుంచి కోసుకొచ్చి ఇంత దూరం ఆశ పడకుండా దయ్యాలు భూతాలు వచ్చి ఇక్కడ లాకపడాలని తెచ్చి ఇచ్చినవా? అంటే ఫస్ట్ మీకు ఇచ్చి తర్వాత అందరికి ఇద్దాం అంటే ఫస్ట్ నాకు తగిలినాక అందరికి తర్వాత తగిలిస్తావు. నేనే బుర్ర ఉన్నదిరా మనిషివాను. ఎందుకు మశానంలో కట్ చేసిన కేక్ ఇంత దూరం తెస్తారా? అవలని చూడక నువ్వు ఇట్లా బుద్ధి ఉందా లేదా? ప్రేమతో మంచి ఏం ప్రేమ? ప్రేమతో తింటే ఏది కూడా అట్లా అనిపించదు. నువ్వు దయ్యం రావు భూతం రావు. ఏది రావా? వస్తా నువ్వు ఉంటావా కాపలా? రండిరా వస్తా నువ్వు కాపలా ఉంటావు. ఆయన ఇంత దూరం నుంచి ఎందుకు పట్టుకొచ్చిన? ఎవరా ఏసీరా? ఏంది ఎట్లా తెచ్చిరు మీరు? ఏంద్రా ఏంది షరతుపాటు చేసినట్టు ఆయన? మరి ఆ కేక్ కట్ చేసి అరే భరత్ నీకు బుర్ర ఉందా? నువ్వు ఎవరు తెచ్చి ఇస్తే తినమ్మా అని చెప్పటమేనా నీకు? అంటే అది ఏమైంది? వాళ్ళు ప్రేమగా తెచ్చి ఇచ్చిరు. ఏం ప్రేమగా? అట్లా అంత ఎప్పుడు చూపించాను ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నాడు. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కాదురా. నువ్వు ఎప్పుడు దేవు ఈ రోజు ఎందుకు తీసుకొచ్చినా మా ఇంటికి? అందరికి పంచినా అంటే మీరు ఫస్ట్ చేస్తే ఇంకా తాతకి బోని వాళ్ళకి రాలేదు. మీరు బోని చేస్తే వాళ్ళ తాత బర్త్డే అని అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే నేను ఫస్ట్ చావాలి నీ దృష్టిలో. అట్లా కాదు వాళ్ళ తాత బర్త్డే అని ఏదో ప్రేమగా తెచ్చి శ్మశానంలో కట్ చేసి ఇవాళ రేపు తాత బర్త్డే ఎవర్రా చేసుకుంటే? వాళ్ళు చేసిండు. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు? ఒక 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు బర్త్డే చేసుకొని ఇప్పుడు వచ్చి నాకు తెచ్చి ఇస్తున్నా ఆయన బాక్స్. ఏదో కట్ చేసిర్రా? ఎందుకురా ఈ మధ్య నీ బర్త్డే చేసినప్పుడు తెచ్చి ఇవ్వలేదు కానీ ఇవాళ నుంచి పుట్టుకొచ్చిందిరా ప్రేమ. ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? కాదురా ఏడా రైల్వే స్టేషన్ శ్మశానంలోనా ఆడ శ్మశానం కట్ చేసుకొని తీసుకొచ్చిన. అరే నువ్వు తినరా మరి నువ్వు తిను. ఎందుకు నువ్వు చస్తావు. ఏం పిచ్చి పట్టింది? నువ్వు ఎవరు తెస్తారు? మమ్మీ తిను మమ్మీ నా చేతిలో పెట్టిన నోట్లో పెడతావు ఎందుకని? అలా మశానంలో వచ్చి అక్కడ అటు పడేసి రావాలి కానీ ఇంత దూరం ఎవరిదేమన్నారు నిన్ను? తిందరని ప్రేమ కోసం తెచ్చిన గుడారం కాదు. ఏం ప్రేమనాయా? ఇంత తినడానికి తెస్తావు? మీ ఇంట్లో ఇచ్చినావా నువ్వు ఫస్ట్? ఇల్లే చూసారా సార్ డబుల్ యాక్షన్. అంటే ఫస్ట్ నేను నాకు ఇచ్చినాక మీ ఇంట్లో ఇస్తారా? అదే మీ ఇంట్లో ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఆనించగా అంటే వచ్చేది అందుకే మీరు ఒక మీకు ఇచ్చినాం. ఇప్పుడు చేస్తున్నావు మళ్ళీ ఇలాంటి కేక్ తెచ్చిస్తారా? ఇంట్లో కోసం కేక్ తెచ్చి ఇవ్వాలి కానీ. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది. ఇంట్లో అయినా బయట ఒకటే. మీ బర్త్డే తెచ్చినప్పుడు ఇవ్వాలి కదా. 5 కోతులు కోసం ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. 5 కేకులు కోసిరాడు ఆడ. 5 కేకులు కోసి మీరు తిన్నారా? నిన్ను చూస్తే దయ్యం లెక్కనే ఉన్నావు. నీ దాంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఏం పోరగాలరా? ప్రేమగా తెచ్చిర్రు. నీకు సిగ్గుచారం ఉందా? ఏమన్నా చెప్పడానికి? మన ఏరియా పోరగాలని తెచ్చి మంచిగా సపోర్ట్ చేస్తున్నావు కాలని
అమ్మా నువ్వు అట్లా పద్ధతి కాదమ్మా అట్లా ఆ బుసుకులు ఏమైనా అవుతాయి అప్పుడు ఎవరు గ్యాజే ఆశపడ్డా కేక్ అనగా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆశపడలేదేమో. కేక్ అనగా లట్టుకునే తింటూనే ఉన్నావు. అరే అవును మరి బర్త్డే కేక్ ఏమని తిన్నా? లట్టుకునే తిన్నది నేను తిన్నా. అరే బర్త్డే కేక్ అనుకొని తిన్నారా నేను? అరే వాళ్ళ దాని మశానంలో కోసింది అలా తాత బర్త్డే చేసిన నాకేం వెరక. చచ్చిపోయిన రోజు లేదురా మీ తాత. ఎందుకంటే ఎంత గట్టి మొత్తుకుంటారు మొత్తం గలీలో చేసే ఓళ్ళు తీసుకోరు కేకు. మరి అందరు గలీలో తినిపిస్తావా నువ్వు? అందరు తినిపేయాలి. నాకు తినిపించి గలీలో తినిపిస్తావు. మీరు మొత్తుకుంటే గల్లీలో మా ముందు పరుగు పోతుంది కదా. పరుగు పోతుంది మరి పోక ఎట్లా అట్లా అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరైనా తింటారా మరి? నీకు ఎవరెవరి మీద కోపం ఉందో అందరికి ఇచ్చినారా? ఈలే ఫస్ట్ ఆంటీకి ఇచ్చిన. అయితే నా మీద పెట్టుకో. బాల్ ఇచ్చలేదు ఇంట్లో, బాల్ కొడితే బాల్ ఇచ్చలేదు. బాల్ ఇస్తారా? నాకు చంపాలని చూసినావా? చెంప బగులుతుంది అనుకుంటావు కానీ మీరు బాల్ ఇస్తే మీకు కేక్ తెచ్చిపోదు కానీ మీరు అవ్వడం మంచిగా బాల్ గురించి నువ్వు నాకు తెచ్చిచ్చింది ప్రేమతో తెచ్చి నువ్వు అన్నావు కదా బాల్ గురించి అని. ప్రేమ పడ్డారమ్మా ఎందుకు అట్లా చేస్తున్నావు? ఆడు బాల్ గురించి కచ్చతో తెచ్చిచ్చినా అంటుంటే నువ్వు ప్రేమ అంటావేంద్రా? ప్రేమతో ఇచ్చినా ప్రేమతోనే తెచ్చి ఇచ్చిన. ప్రేమతో ఇచ్చిందంట. మరి రెండు మాటలు మారుస్తున్నా ఆడే. కాదు ఇప్పుడు ఏమన్నాడు ముందు? ఏమన్నాడు రా మీ అన్నగాడు? ఏమన్నాడు? బాల్ కొట్టినందుకు తెచ్చిచ్చిన అన్నాడు. మాడిపోవాలంట అని కూడా ఇద్దాం. అయితే మసాలా కట్టేసుకుంటున్నా కేక్ తెచ్చిన నన్ను తిన పెడతావు అవలా లంచ్ వడక ఏమైనా సిగ్గున్నా ఆదరా బుద్ధి ఉందా? 100 రూపాయలు మామిడి పళ్ళు, తీయటి మామిడి పళ్ళు, తాజా మామిడి పళ్ళు. ఆయన కూడా తెలిసిపోయింది. ఇవాళ రేపు ఎవరు ఇచ్చినా తినకూడదు అట్లా. పిల్లలు మీరు తినకరి బజార్ లో వచ్చి అట్లా కేక్ లా దీంట్లో దాంట్లో పెట్టి ఇస్తారు. ఏం సందర్భంగా మనోడి చిన్న ఇష్యూ చెప్పి ఫస్ట్ తినండి, చిన్న తర్వాత ఏమైంది? తినండి. బాగుంది. ఓకే శ్మశానం వాళ్ళ తాత బర్త్డే. శ్మశానం నుంచి ఎవరైనా తెచ్చిస్తారా మా కేకు? నన్ను తినబెట్టినాక నిన్ను తినబెట్టిరు బర్త్డే అని తెచ్చిచ్చిండు. దయ్యం భూతం పడుతుంది ఏమంటే ఏదో కేక్, అది కేక్ కూడా దయ్యం పడతారా? పడుతుంది మరి. ఇంత దూరం మెసంలో కోసుకొచ్చి ఎవరైనా ఇంటికి ఆడ ఇస్తారా? ఇంట్లో కోసింది ఆడే మంచిగా ఇంట్లో దాచి పెట్టుకొని తింటారు. దాని మసాలా కోసింది అయితే మాకు తెచ్చిస్తారు. ఏదో ప్రేమతో తెచ్చి. ఏం ప్రేమనే ఇప్పుడు అన్నావు నువ్వు బాల్ గురించి? నువ్వు నాకు ఇయ్యలేదు. అన్న కూడా తింటుండు. ఆయనకి పట్టింది ఇప్పుడు. మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు. తీసుకోరండి ఏం కాదు. ఏమొద్దు నేను తిననయ్యా. ఇంకో కేక్ తీసుకోండి. ఏమొద్దు నాకు అసలే వద్దు. మీకు ఏ వద్దు మీరు వద్దు. వాడు విండండి. ఏం చేస్తావు? పోయి మా మీద పడ్డావు. ఎందుకు తెచ్చిచ్చినావు ఆయన కేకు? ఆయనకు పిచ్చి పట్టినట్టుంది. అలా నువ్వు దేని తెచ్చినావు? నువ్వు కేకు ఎందుకు తెచ్చినావు? అరే మీరు తిన్నారు కదా మీకు బట్టలు పడుతుంది మరి. మసాలా కోసుకొచ్చిన కేక్ పట్టక ఏం చేస్తుంది? నా మనోడు నువ్వు ఎందుకు మీ ఇంట్లో మీరు తినకపోయారా? మా ఇంటికి ఎందుకు తెచ్చినావు కేకు? నా మనోడు మళ్ళీ వచ్చా. ఏమే సుక్కు ఎక్కడున్నావే? నీకేం దొరకలేదు. ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడు తినవు కదా నువ్వు. నాకు 0 మార్కులు వేసి మన వంశ పరువు గుండెసు వచ్చేసాడు. బాగా పెట్టురా. చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే నీకెవరు తెమ్మన్నారా? ఎవరు కొమ్మ ముంచాలని తెచ్చినావు? ఎందుకు తెచ్చినావు నువ్వు? ఏమైందిరా నీకు? అరే ఏంది ఆయనకు పిచ్చి పట్టింది? ఎందుకు తెచ్చి పెడుతున్నావు ఆయనని? నువ్వేదో చేస్తట్టు ఉన్నావు కదా మా కొంప ఆర్సతట్టు చేస్తున్నావు. బతికించుకోవడంలోనే మన గొప్పతనం. అరే అరే నువ్వు ఎందుకు తెచ్చినప్పుడు కదా ఆ కేకు? నువ్వు కూడా తిన్నాడు. నువ్వు ఆ కేక్ నువ్వు తినరా ఫస్ట్. ఆయనకి ఎందుకు పెట్టావు? తర్వాతకి వచ్చినా పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు మనోడా. అరే ఏదో చేసినట్టే ఉండి ఇంకేదో అయింది. ఏ నువ్వు అటు పో ఫస్ట్. నువ్వు వాళ్ళ ఇంటికి కాడ పోయి మా ఇంటికి రాకు నువ్వు. ఇక దీనికేదో పిచ్చి పట్టింది ఆయన. తీసుకోబోరు మీ ఇంట్లో. మీ ఇంట్లో వండ పెట్టుకోరి. గేట్ ఓపెన్ చేయి. గేట్ ఓపెన్ చేయి. గేట్ మా ఇంట్లో అరే నడు నడన్నా ఫస్ట్. Pick up your phone. Why you no pick up your phone? Your phone ringing. మా ఇంట్లోకి అయితే రావద్దు నువ్వు.
మన ఇంటికి పంపా ఇంటికి. పోయి పండ పెట్టుకోపోరి, మీ ఇంటి కాడ పండ పెట్టుకోపోరి. ఏడ మసాలా కోసుకొచ్చి ఈడ తెచ్చి కేకులు తిన పెడతారు. నీకు నిక్కర కొనుక్కోవడానికే డబ్బులు లేవు, నాకేడా 90 పోస్తావురా? పో అటు పోస్తారు పో. నాయమని పడుతురా బాబాయ్, నువ్వు తీసుకోపో ఫస్ట్. నన్ను తెచ్చిచ్చున్నావు కేక్ తీసుకోపో, తీసుకో. నాకేం బాధ. ఎవరు దేమన్నారు మధ్యాహ్నం నుంచి కేకు దొరకపోయానని? ఏమో ఆయన దాంట్లో నీతో తాత దూరీడు. నా తాత దున్నా ప్రూఫ్ ఏది? ప్రూఫ్ నువ్వే అన్నావుగా ఇప్పుడు. ఇంకో ప్రూఫ్ ఏది? మా దాంట్లో మరి ఎందుకే మీ తాతది కోసుకొచ్చి ఆయనకి ఎందుకు తినబెట్టావు? ఓ కింద అడ్డంగా పండాడు. నువ్వు మీరు లేకపోయి ఆయనకు చూపించి దేరి, లేదా బండి గుంజి ఆడ పెడతా. గలిలో వస్తారు ఎవడయ్యా గలిలో తినేది? ఇక ఎవరు తినకర్రా అలా ఇసాం కలుపుకొచ్చిర్రు. మసాలా నుంచి తెచ్చిరట వీళ్ళు. దేని తెచ్చినావు మరి? తాత పోతురా. ఎవరు నువ్వు?